అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నుంచి మనకి డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మంచిగా కష్టపడి చదివారు. ఫ్యాకల్టీ అందరూ కూడా మంచిగా సబ్జెక్ట్ విషయంలో సపోర్ట్ ఇచ్చారు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎగ్జామ్స్ విషయంలో మంచి సపోర్ట్ ఇచ్చారు. ఓవరాల్గా మీ హార్డ్ వర్క్ అనేది దాదాపు 2018 నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ఈ డిఎస్సి కోసం ఎప్పటి నుంచో మీరంతా వెయిట్ చేస్తున్నారు. డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడా అని. ఈరోజు నుంచి మన కళలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఈరోజు నుంచి రాసే అభ్యర్థులందరికీ కూడా కొన్ని సూచనలు ఒక వీడియో ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎంతైనా కానీ మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొన్ని పథ్యాలు, కొన్ని విలువలు మనం పాటించాలి. ఏంటంటే ఎగ్జామ్ ముందు వరకు కూడా హార్డ్ వర్క్ చేయకూడదు. ఎల్లుండి ఎగ్జామ్ అనగా ఈరోజు నుంచి కొంచెం ఫ్రీగా ఉండాలి. కనీసం 48 అవర్స్ అనేది మనం ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎగ్జామ్ ముందు వరకు చదవకూడదు. అలాగే ఎగ్జామ్ ముందు ఏంటంటే ఓవర్గా హార్డ్ థింక్ చేయడం కానీ, ఓవర్గా తినడం కానీ, ఓవర్గా పడుకోవడం కూడా కాదు. యాస్పిరెంట్స్ అందరూ ఎలా ఉండాలంటే తగు నిద్ర చేస్తూ, తగు రీతిలో లైట్ ఫుడ్ తీసుకొని, మీరు ఎప్పుడు ఉండే విధంగా కాకుండా కొంచెం మంచి వాతావరణంలో ఒక చెట్టు కింద కానీ, లేదా ఇంకా కొంచెం ఫ్రీ అవ్వాలంటే ఏసీ సినిమా హాల్స్లోకి వెళ్ళైనా సరే మ్యాక్సిమం రెస్ట్ తీసుకోవాలి. ఎంతైతే చదువుకున్నారో దాని మీద రివిజన్ అనేది మీరు 2 డేస్ ముందే ఇవ్వాలి. కాబట్టి ఎగ్జామ్ ఇంకో 2 డేస్ ఉందనగానే మనం అన్ని విధాల ప్రిపరేషన్ అనేది స్టాప్ చేస్తూ కొంచెం రిలాక్స్గా మైండ్ ఉంచుకోవాలి. ఇది ఒక పథ్యం. అలాగే ఎగ్జామ్ సెంటర్ అనేది సపోజ్ మనకి అన్నవరం ఉందనుకుందాం. సపోజ్ ఎగ్జామ్ సెంటర్ అన్నవరం అని మనం ఫిక్స్ అవుతాం. ఈస్ట్ గోదావరి నుంచో, లేదంటే ఏ రాజమండ్రి, కాకినాడ, లేదంటే ఏ వైజాగ్ నుంచో మనం ప్లాన్ చేసుకుంటాం. పలానా బస్సు ఉంటుంది, పలానా ట్రైన్ ఉంటుంది అనుకుంటాం. అది చాలా తప్పు. అన్నవరం అనేది ఏంటంటే 2 అన్నవరాలు ఉంటాయి. ఒకటి సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అయినటువంటి అన్నవరం వేరు, ఆ పక్కన గంట జర్నీలో ఉన్నటువంటి అన్నవరం వేరు. 2 అన్నవరాలు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే అన్నవరం అంటే దేవస్థానం ఉన్న అన్నవరం ఏమనుకుంటాం. ఎగ్జామ్ సెంటర్కి మిస్ అయ్యే టైం మళ్ళీ డిఫరెంట్ అవుతుందన్నమాట. సో అలాగే విజయవాడలో రాసేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ప్రభాస్ కాలేజ్ అని ఉంటుంది. మీరు వినే ప్రభాస్ కాలేజ్ వేరు. ప్రభాస్ కాలేజ్ అనేది దాదాపు 7 కాలేజీలు ఉంటాయి. ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క కాలేజ్ ఉంటుంది. ముందు ఎగ్జామ్ సెంటర్ని బాగా ఫైండ్ అవుట్ చేయాలి. వీలైతే ఎగ్జామ్ సెంటర్ అనేది ముందు రోజు సాయంత్రం మనం విజిట్ చేయాలి. మన హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ డిజిట్ టు డిజిట్ చూసుకొని 2-3 సార్లు చెక్ చేసుకొని ఎగ్జామ్ యొక్క హాల్ కూడా మనం చూసుకోవాలి. మనం ముందు రోజే వెళ్లకుండా అప్పటికప్పుడు బయలుదేరి ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకొని మనం టైం వేస్ట్ చేసి, అలాగే తినే హోటల్లో ఫుడ్ కానీ, టిఫిన్ కానీ ప్రతిదీ కూడా లైట్గా ఉండాలి. కారం పొడులతో ఉన్నటువంటి ఆహారం కానీ, లేదా బాగా నాన్ వెజిటేరియన్ తినే ఆహారం కానీ ఉంటే కనుక హెల్త్ ఆ రోజు పాడైపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే తలస్నానం చేసి ఇష్టదైవాన్ని తలుచుకొని, మన పేరెంట్స్ని తలుచుకొని, ఒకసారి మన 1వ తరగతి నుంచి కూడా డిగ్రీ, బిఏ, బీకామ్, బిఎస్సి, అలాగే ఇంటర్, డైట్, బీఈడి ఎవరైనా మనకి మంచి ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళతో ఒక 2 మంచి మాటలు మాట్లాడి జస్ట్ ఫోన్ కట్ చేసి మనం గురువుల తాలూకా ఆశీస్సులు తీసుకొని
పేరెంట్స్ తాలూకు ఆశీర్వాదం తీసుకొని మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి చక్కగా ఎగ్జామ్ ఎంత మనం ఎఫర్ట్ చేయగలమో అంతే ఎఫర్ట్ చేయాలి. అంతేకాని ఎగ్జామ్ రాసిన తర్వాత బాధపడడానికి లేదు. ఎందుకంటే ఎగ్జామ్ ఇచ్చేది 45 డేస్. ఎగ్జామ్ అనౌన్స్ చేసింది దాదాపు జూన్ మంత్. కాబట్టి మ్యాక్సిమం మనకి 1 ఇయర్ టైం ఉన్నట్లే లెక్క. ఆస్పిరెంట్స్ అందరూ ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు. చాలామంది దాదాపుగా కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని మనుషులు, కొంతమంది విద్యార్థులు ఏంటంటే కొన్ని వాళ్ళ యొక్క సొంత పనుల వలన, డైలీ వేజెస్ వలన, ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ వలన, ఉద్యోగం వలన కొంతమంది ఎఫర్ట్ చేయలేకపోయారు. దానికి మరేం చేయలేము కూడా. కాబట్టి ఉన్న టైంని సద్వినియోగం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కాస్త సమయం ఎంతో మీరు ఈ 45 డేస్కి 1 ఇయర్ ఎలాగైతే ప్రిపేర్ అయినారో, జస్ట్ ఈ 2 డేస్ మీరు మంచిగా అంతగా రిలాక్స్ ఉంటే మీకు మైండ్ ఒకసారి యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ చేసుకోవాలి. మనం తినే ఫుడ్ వలన డిస్టర్బ్ అవ్వకూడదు. మనం చేసే స్మోక్ వలన కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా అలవాటు ఉంటే కనుక కొంచెం వాటిని లిమిట్ చేసుకోవాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏంటంటే ఇది ఒక యజ్ఞంగా భావించి మీరు చేసే కష్టానికి, తపస్సుకి, మీరు చదివే 20 ఏళ్ళ చదువుకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ సెంటర్ని మనం ముందుగా విజిట్ చేసి 1-2 సార్లు చెక్ చేసుకొని, అలాగే ఎగ్జామ్ సెంటర్కి పోయే వాళ్ళు కనీసం 2 కర్చీఫ్లు పెట్టుకోవాలి, కనీసం 2 పెన్సిళ్ళు, 2 పెన్నులు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ సెంటర్లో పెన్సిళ్ళు, పెన్నులు ఎవరు హెల్ప్ చేయలేరు. 100 రూపాయలు కావాలంటే ఇస్తారేమో కానీ హెల్ప్ చేయలేరు. 2 కర్చీఫ్లు, ఎందుకంటే మనం గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ఆ వెన్యూలో మన చుట్టూ డస్ట్ కానీ ఏదైనా ఉంటే కనుక మనకు మాట్లాడితే తుమ్ములు వచ్చే అవకాశం ఉంటుంది. డస్ట్ కొద్దిగా క్లీన్ చేసుకోవాలి ఒక కర్చీఫ్తో. 2వ కర్చీఫ్ ఏంటంటే జస్ట్ ఫేస్కి ఏదైనా చెమట పడితే తుడుచుకుంటాం. అలాగే ఎగ్జామ్ ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టి అంత మంచిగా రాసేటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక మంచి విషయం. ఉద్యోగం చేయాలనే ఒక సంకల్ప బలంతో ముందడుగేశారు. ఎంతో చక్కని సబ్జెక్ట్ నేర్చుకున్నారు, మంచి జ్ఞానాన్ని సంపాదించారు. మీరు ఒక కృషి వరులా ఉన్నారు, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే కష్టపడే వాళ్ళందరికీ కూడా ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. మనం చదువుకునే చదువు, మనం తెలుసుకునే జ్ఞానం మన జీవితానికి, మన తల్లిదండ్రుల యొక్క పుణ్యానికి, మనం త్వరగా పిల్లలకి మనం ఉపయోగపడాలనేది నా అభిప్రాయం. ఉద్యోగం వచ్చినా రాకపోయినా బీ పాజిటివ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా నోటిఫికేషన్ ఉంటే చదువుతారు, లేదంటే కనుక ఇండస్ట్రియలిస్ట్గా ఎదుగుతారు. అంతేగాని ఉద్యోగాల కోసం ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేసుకొని మీరు కాలయాపన చేసుకునే కంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా మీరు జర్నీ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి పని. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు 24 గంటలు మీరు కష్టపడి చదివినప్పుడు రాలేదంటే అది మనకి లేదు, ఆ జర్నీలో మనకు లేదు, అవకాశం లేదు. ఇంకో కొత్త జర్నీలో మళ్ళీ మనకు మంచి అవకాశం ఉంది అని ఒక పాజిటివ్గా మీరు మళ్ళీ జీరోతో స్టార్ట్ చేసి మీ యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప పేపర్ బాగాలేదు, పేపర్ అటెంప్ట్ చేయలేకపోయాను, కంగారు పడిపోయాను, చేతుల్లో చెమటలు పడుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మ్యాక్సిమం టెన్షన్ పడడం వల్ల వచ్చేటువంటిది. మీరు కష్టపడి చదివిన దాకా కష్టపడి టెన్షన్ ఉండాలి తప్పితే చదివిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మరి టెన్షన్ పడకూడదు. దాన్ని అక్కడితో వదిలేసి సెకండ్ జర్నీ ఏదైతే ఉందో రిజల్ట్ రేపు ఆగస్టు 2వ వారంలో వస్తుంది. బీ పాజిటివ్గా మనకు మంచి ఉద్యోగాలు వస్తాయి, నో డౌట్ అట్ ఆల్. కష్టపడి చదివేది ఎప్పుడు కూడా వృధా కాదు. ఒకవేళ ఇన్కేస్ మనకి ఏదైనా కష్టపడి చదివినప్పటికీ కూడా తీవ్రమైన ఎఫర్ట్స్ పెట్టినప్పుడు కూడా సఫలితాలు రాని ఎడల దానికి మించి ఇంకొక లైఫ్ ఉంటుందని మనం పాజిటివ్ వేస్తో ముందడుగు వేసి మీ జీవితానికి సార్థకత చూపించుకోవాలనుకుంటున్నాను. అంతేగాని ఏంటంటే 2వ నిర్ణయం ఏది కూడా మీరు వెక్స్ అయిపోవడానికి మీరు దారి చూపొద్దు దయచేసి. కాబట్టి వీఆర్ మెచ్యూర్డ్ పర్సన్స్. టీచర్స్ అంటే ఒక సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, ఒక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటాయి, మెథడాలజీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం 10 మందికి బోధన చేసేటువంటి పొజిషన్లో మనం ఉన్నాం. మనం ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు.
కాబట్టి మీరంతా కూడా బాగా ఎగ్జామ్ ఎఫర్ట్స్ పెట్టి మీరు ముందడుగు వేయాలని నేను కోరుకుంటాను. ఒకటి ఫ్రెండ్స్, రెండో విధానంలో చెప్పేది ఏంటంటే, ఈ మధ్య చాలామంది మనం చూసాం, పిల్లల్లో చాలా ఎక్కువ మంది పిల్లలు ఏమీ పట్టించుకోలేదు, చదువు మాత్రమే పరమావధిగా పెట్టుకున్నారు. రెండో ఆలోచన లేదు. మరికొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే, చిన్న చిన్న సమస్యలకి ఇంటికి వెళ్ళిపోవడం, చిన్న చిన్న సమస్యలకి కూడా పారిపోవడం, చిన్న చిన్న సమస్యలకు కూడా ఒత్తిడికి లోనైపోవడం, చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంతో చూడడం, చిన్న చిన్న సమస్యల్ని కూడా నలుగురితో చెప్పుకొని ఏదో సాధిద్దామని ఉన్న బ్రెయిన్ కోల్పోవడం చేసేవాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వలేరు. అలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ కట్ చేయాలని నా అభిప్రాయం. ఎందుకంటే మనకు చిన్నప్పుడు ఒక లెసన్ ఉంటుందన్నమాట, ద టెస్ట్ అనే లెసన్ ఉంటుంది. ద టెస్ట్ అనే లెసన్లో మీరు వినే ఉంటారు, ద్రోణాచార్యుడు 105 మందిని పిలుస్తాడు. 100 మంది అయినటువంటి కౌరవుల్ని, 5 అయినటువంటి పాండవుల్ని. 105 మంది ఇచ్చే రిప్లైలో 104 మంది ఇచ్చే రిప్లై ఏంటంటే, దగ్గరగా వచ్చే సమస్యలు, దగ్గరగా వచ్చేటువంటి రీజన్స్ చెప్పుకున్నారు. అర్జునుడు మాత్రం రీజన్స్ ఏం చెప్పుకోలే. చెట్టు కనబడుతుందా, పెట్ట కనబడుతుందా, కన్ను కనబడుతుందా, గట్టు కనబడుతుందా, కొమ్మ కనబడుతుందా, రెమ్మ కనబడుతుందా అంటే పెట్ట కన్ను కనబడుతుందని మాత్రం సమాధానం చెప్తాడు. మన లక్ష్యం దేని మీద అయితే ఉంటుందో దాని మీదే మనం మనసు లగ్నం చేయాలి ఫ్రెండ్స్. లక్ష్యం ఒకటైనప్పుడు లక్ష్య సాధన ఇంకోటి అవ్వకూడదు. చిన్న చిన్న వాటికి మీరు రీజన్స్ ఏవేవో చెప్పుకొని మీరు దానివల్ల డిస్టర్బ్ అవుతున్నారు తప్పితే నిజానికి సమస్య అక్కడ లేదు. సమస్య అనేది అందరికీ సమస్య అవ్వాలి తప్పితే మనకు ఒక్కరికి సమస్య అయినది. దాని అర్థం ఏంటి? మనం దానికి అంకిత భావం అయిపోతున్నాము. సమస్యలు వదిలేసి మన జర్నీ కూల్గా స్టార్ట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సమస్యగా భూతద్దంతో చూస్తే కెరీర్ చాలామంది పాడవుతుంది. ఎక్కువ మంది పిల్లలు మాత్రం దేన్ని కూడా పట్టించుకోకుండా మన సంస్థలోనే 1 గంట 2 వరకు చదువుకొని ఏవో చిన్న చిన్న టెన్షన్స్కి, చిన్న చిన్న ఒత్తిడి లోనైనప్పుడు నోట్లో ఏదో ఏ చకోడియో చిన్న చిన్న చాక్లెట్లో తిని మళ్ళీ చదవడం, మళ్ళీ మొహం కడుక్కోవడం, అలా వాకింగ్ చేస్తూ చాలా బాగా కష్టపడి చదువుకున్నారు. దేన్ని పట్టించుకోలేదు. చాలా కొద్దిమంది మాత్రం డైవర్ట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి సబ్జెక్ట్లో బరువు లేదు, అందుకు డైవర్ట్ అవుతున్నారు. నిజానికి మంచి సబ్జెక్ట్ నేర్చుకునేవాడు ఎవరు కూడా డైవర్ట్ అవ్వడం. ఉన్న కాలంలో ఎలా రివిజన్ చేయాలి, ఎలా ఫేస్ అవుట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా సక్సెస్ సాధించాలి అనేటువంటి ప్లాన్లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి సక్సెస్ అనేది జీవితంలో చూస్తారు. సక్సెస్ అనేది ఏంటంటే 99.99% అనేది మాత్రమే సక్సెస్ కాదు, 0.01%ని కూడా మనం తీసుకోవాలి. 99.99%కి 0.01% యాడ్ అయితేనే 100% అవుతుంది. ఆ 0.01% అనేది మన యాటిట్యూడ్ అండి. సో మన యాటిట్యూడ్ ఎక్కడైతే దాన్ని సఫలీకృతం చేసుకుంటామో, వాష్ చేసుకుంటామో, మెచ్యూర్డ్గా ఆలోచిస్తామో, ఆటోమేటిక్గా మనకు మంచి సక్సెస్ రేషియోస్ ఉంటాయి. కాబట్టి మన ఒంట్లో సమస్యలు మనకు సక్సెస్కి ఉపయోగపడవు. మన లక్ష్యమే పరమావధిగా పెట్టుకొని లక్ష్య సాధనలో భాగంగా మెటీరియల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, నోట్స్ సంపాదించుకోవడం, కొలీగ్స్తో, స్టూడెంట్స్తో డిస్కస్ చేసుకోవడం, తెలియని సబ్జెక్టులని ఫ్యాకల్టీతో మనం పరిప్రశ్న చేసి వారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి ఆ యొక్క ఆన్సర్స్ అనేది. అది మీరు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎప్పుడు కూడా సక్సెస్ అనేది ఏంటంటే ఒక్కరి దగ్గర నేర్చుకునేదే కాదు, ఒక సబ్జెక్టు కనీసం 4 ప్రొఫెషన్స్ దగ్గర మనం నేర్చుకుంటే అది చాలా బాగుంటుంది. సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, వండుకునే వాడికంటే దండుకునే వాడికైతే ఎంత వస్తాయో ఐటమ్స్ అనేది, మనం సబ్జెక్ట్ని మనం అలా దండుకోవాలి. ఒకరి దగ్గర విన్నాం, ఇంకొకరి దగ్గర ఇంకొక రకంగా, ఇంకొకరి దగ్గర టీచింగ్ చేయాలి, ఇంకొక దగ్గర ఆన్లైన్ క్లాస్, ఇంకొక దగ్గర నోట్స్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నీ కూడా మంచి నోట్స్లో చూసుకోవాలి, మిస్టేక్స్ ఉన్నటువంటి నోట్స్ చూసుకోకూడదు. ఇలాగా మీరు మంచి ప్రిపరేషన్ చేశారు.
నేను చాలా ఇష్టపడ్డాను మీ అందరినీ కూడా. మీ అందరికీ మంచి సక్సెస్ వస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే 16 ఏళ్ళుగా ఈ కాంపిటేటివ్ ప్రొఫెషన్లో ఉన్నాను. స్టూడెంట్ తాలూకా కాన్ఫిడెంట్, మెంటాలిటీ, మెచ్యూరిటీ లెవెల్స్ అన్నీ కూడా చాలా సునిశ్చితంగా ఉద్యోగంతో పరిశీలించగలను. సక్సెస్ వస్తుందని కూడా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు వేసే నడకలు, చూసే చూపుల వల్ల వాళ్ళ యొక్క సబ్జెక్టులో బరువు మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు మంచి డిసిప్లిన్తో, మంచి నడవడితో, మంచి ఆదర్శంగా, మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటూ, మంచి అడుగులు వేస్తూ మీ యొక్క క్యారెక్టర్, కొడుకు పాత్ర, తండ్రి పాత్ర మీరు ఎలాగైతే ఉన్నారో, మీరందరూ కూడా దాదాపు మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది 45+ కూడా ఉన్నారు. మీరందరూ కూడా మంచిగా ఫ్యామిలీ మెంబర్స్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏది ఒకటి కూడా. కాబట్టి ఒక డైరెక్టర్గా సరదాగా మీతో ఈ వీడియో ద్వారా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ వెనకాతలు ఉన్నది ఏది నమ్మకండి. మీ శక్తిని గుర్తించండి. మీ వెనకాతలు ఉండేటువంటి శక్తి ఏదైనా ఉంటే అది మీకు పనిచేయదు, దాన్ని అలా ఉంచుకోండి. కానీ మీ వెనకాతలు ఉన్నటువంటిది ఏది కూడా మీ వెంట రాదు. మీలో ఉన్నదే మీ వెంట వస్తుంది. మీలో ఉండే హార్డ్ వర్క్ నేచర్, మీ యొక్క సబ్జెక్ట్, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ యొక్క టాలెంట్ డే బై డే దాన్ని డెవలప్ చేసుకునే విధానం కావచ్చు. ఈ రకమైనటువంటి ప్రోగ్రెస్లో మీరు వెళ్ళండి, మంచి సక్సెస్ అవుతారు. నేను చెప్పేది ఫైనల్ కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఫ్రీ కోచింగ్ అనేది SC/ST స్టూడెంట్స్కి మనం చెప్పుకున్నాం. క్లాసెస్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులందరూ కూడా. మీరందరూ కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్ నమ్ముకోండి. రిజర్వేషన్ అనేది ఉందో లేదనేది మీకు అనవసరం. మీరు రిజర్వ్డ్ క్యాండిడేట్ కాదు, మీకు రిజర్వేషన్ లేదు అని మీరు కష్టపడి చదవండి. మీరు ఖచ్చితంగా జీవితంలో చదువు విషయంలోనే కాదు, ఉద్యోగ విషయంలోనే కాదు, మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా అవుతారు ఫ్రెండ్స్. నా వెనకాల రిజర్వేషన్ ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా మహా అయితే ఉద్యోగం అవుతాము. లేదు ఏ అరమార్కులో ఫెయిల్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు, దానికి లక్ కూడా కొద్దిగా గొప్ప ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా రిజర్వేషన్తో కాకుండా అన్రిజర్వ్డ్ స్టూడెంట్గా కష్టపడి జీవితంలో సాధిస్తారని నా యొక్క అభిలాషను నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఎంతోమంది రిజర్వేషన్ లేనటువంటి విద్యార్థులు, ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. రిజర్వేషన్ నమ్ముకొని 45 ఏళ్ళ తర్వాత ఏ ఉద్యోగం రాక, ఏ చిన్న కిరాణా కొట్టో లేదంటే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకునే వాళ్ళు కూడా, ఇబ్బంది పడుతునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రిజర్వేషన్కి అంత ప్రయారిటీ ఇవ్వద్దు. మీరు చదివేటువంటి చదువుని మీరు దాన్ని సార్థకత చేసుకోవడానికి ట్రై చేయండి. మనసులో రిజర్వేషన్ ఉందంటే కనుక మనం స్టెప్స్ కరెక్ట్గా వేయలేం. మనకి ఏ శక్తి లేదు. మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని బయటపెట్టి దాన్ని ఉజ్వలింపచేసి దాన్ని మీరు సానబట్టి కష్టపడడానికి ట్రై చేస్తే కనుక ఉద్యోగం అనేది రాకపోవడం మంచిది. నేను ఇంత మంచి ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగాను అనే ఒక మంచి ఆలోచనలో మీరు ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కొన్నిటికి ప్రయారిటీ ఇవ్వద్దని నేను చెప్తాను. ఇది నా చివరి అభిలాష. గుర్తుపెట్టుకోండి, బీ పాజిటివ్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనం ఎదగడానికి చూసుకోవాలి తప్పితే మన వెనకాతలు ఉండేటువంటి ఆస్తిపాస్తులు కానీ రిజర్వేషన్ కూడా దానికి ప్రయారిటీ ఇవ్వద్దనే చెప్తాను. నీలో ఏముంది అనేది ఇంపార్టెంట్. నీ చుట్టూ ఏముంది అనేది ఎప్పుడు కూడా నువ్వు దాన్ని బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నదాన్ని నువ్వు జ్వలింపచేయి. నీదే సక్సెస్ మిత్రమా. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్. మంచి సక్సెస్ అనేది, మీ సక్సెస్ అనేది, మీ పేరెంట్స్ సక్సెస్, మీ సక్సెస్ అనేది, మీ గురువుల సక్సెస్, మీ సక్సెస్ అనేది, మీ తాలూకా ఊరు వాళ్ళ తాలూకా సక్సెస్. ఉద్యోగం వచ్చిన తర్వాత అందరికీ ఉపయోగపడండి. మంచిగా పిల్లలకు పాఠాలు చెప్పండి. ఇతరత్ర బిజినెస్ చేస్తే చేయండి, అప్లికేషన్స్ పెట్టుకుంటే పెట్టుకోండి. కానీ మీరందరూ గవర్నమెంట్ టీచర్స్ అవుతున్నారు కాబట్టి పిల్లలకి మనము కూడా చెట్ల కింద, చిన్న చిన్న రేకుల షెడ్ల కింద చదువుకున్న వాళ్ళమే కాబట్టి, వాకుల్లో వానల్లో మనం వెళ్ళిన వాళ్ళమే కాబట్టి కొద్దిగా మీ గతం బాగా గుర్తుపెట్టుకోండి. మీ గతంలో ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి మీ నెక్స్ట్ జనరేషన్కి కొంచెం స్టెప్స్లా ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేస్తే అందరికీ కూడా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆల్. ఏ ఇష్యూ మాట్లాడుతున్నా తెలియదు.
సరేనమ్మా, అర్థమైంది. బుక్ తీసుకురా. మాస్టర్